చూడమ్మా, ఈ పార్టీలు మారేటోళ్ళంతా వీళ్ళనంతా రాజకీయ వ్యభిచారులను చేసిండు కేసీఆర్. మేము చేయలేదు. మా దగ్గరికి కేసీఆర్ దగ్గర ఉంటే రాజకీయ వ్యభిచారం చేయాల్సి వచ్చింది. కాంగ్రెస్ లో ఉంటే ప్రజల పక్షాన పనిచేస్తామని మా దగ్గరికి వచ్చిన వాళ్ళేమో వ్యభిచారంగా పోయిండ్రు, వీళ్ళేమో అభివృద్ధి కోసం వచ్చి. మీరు అది గుర్తుపెట్టుకోండి. ఒక్కడేంది, అందరు పిలిచిండు. నన్ను కవిత పిలిచింది, కేటీఆర్ పిలిచిండు, కేసీఆర్ పిలిచిండు, అందరు పిలిచిండ్రు. నేనెందుకు పోతామా? మా అమ్మ నాన్న ఇచ్చింది చాలు, నాకు తృప్తిగా ఉన్నా. కానీ ఒకటి ఏంటంటే సార్, మీ రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయింది కాంగ్రెస్ లోనే. 83లో సర్పంచ్ అయినారు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు ఇంకా ఇబ్రాహీంపట్నం. కానీ మధ్యలో తెలుగుదేశం పార్టీలోకి పోవాల్సి వచ్చింది. ఎందుకని? ఎవరు పోయారు? 94లో మధ్యలో పోలే నేను. ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు నేను సర్పంచ్ గా ఉన్నా. సర్పంచ్ గా ఉన్నప్పుడు ఎన్టీఆర్ యొక్క ఈ రాష్ట్రంలో నేను ఇది చేస్తా, ఈ రాష్ట్రాన్ని తెలుగుదనం చూపించి తెలుగు వాళ్ళకి గుర్తింపు తెస్తా అన్నప్పుడు నేను పోయినా. సర్పంచ్ గా ఉండి పోయినా, పోటీ చేసేందుకు పోయినా, పోటీ చేసినా వచ్చిన. ఎన్టీ రామారావు చనిపోగానే మళ్ళీ వచ్చి నేను ఒరిజినల్ గా అంతకుముందు యూత్ కాంగ్రెస్ లో ఉన్నా. ఒక 7 ఏళ్లు మాత్రం నేను టీడీపీలో ఉన్నా.